తాజాగా పవన్ కళ్యాణ్ తమిళనాడు మదురైలో బీజేపీ హిందూ మున్నం అనే హిందుత్వవాదుల సంస్థ కలిపి నిర్వహించిన మురుగా భక్తర్గల్ మానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అలాగే డిఎంకేని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు దక్షిణాది రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం నాస్తికులు, హిందువులు, సనాతన ధర్మం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారడంతో పలువురు ప్రముఖుల నుండి పవన్ కు విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిలో భాగంగా నటుడు సత్యరాజ్ పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన సత్యరాజ్ మాట్లాడుతూ, దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఫైర్ అయినట్లు తెలుస్తుంది. ఫెరియర్ సిద్ధాంతాలను నమ్మిన తమిళనాడు ప్రజలను పవన్ కళ్యాణ్ మోసం చేయలేరని, మతం పేరు చెప్పి ఓట్లు గుంజుకోవాలని చూడడం కరెక్ట్ కాదని తెలిపారు. మురుగన్ మానాడు సభలో మమ్మల్ని మోసం చేశారని అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శించారు. అంతేకాకుండా తమిళనాడులో మీ ఆటలు సాగవని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. అంతేకాకుండా శేఖర్ బాబు కూడా పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఏ నియోజకవర్గం నుండి అయినా పోటీ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ చెన్నైలో ఎక్కడి నుండైనా పోటీ చేసి గెలిస్తే ఆయన చెప్పినది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి ప్రసాద్, పవన్ పోటీ చేయనవసరం లేదని, కొలంపూర్ నియోజకవర్గంలో కేవలం ప్రచారం చేస్తేనే డీఎంకేకు ముగింపు పడుతుందని కౌంటర్ ఇచ్చారు. ఏదేమైనా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు రాజకీయాలలో ప్రకంపనలు రేపుతున్నాయని వార్తలు వస్తున్నాయి.